హాయ్ అండి, లతలాగు స్వాగతం. అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నాను. ఏమండి, మేమైతే కొన్ని పిండి వంటలు చేసుకోవాలని మా పాప కొన్ని ప్రిపేర్ చేస్తుందండి. ముందేసింది అయితే జీలకర్ర అండి. ఇప్పుడైతే నువ్వులండి, ఇవి తెల్ల నువ్వులు, బియ్యపిండి జంతికల కోసము బియ్యపిండి, అలాగే జీలకర్ర, నువ్వులు, ఆ తర్వాత వామ్ అండి, కొంచెం వామ్ వేసింది. ఎందుకు అంటే కాస్త మనకి డైజెషన్ కోసం అండి. ఇంకా ధనియాల పౌడర్ అయితే ఇదిగోండి, రెడీమేడ్ ధనియాల పౌడరే వేస్తున్నాము బియ్యపిండిలో. అలాగే ఇదిగోండి కొంచెం ఉప్పు అండి, అంటే ఎవరి రుచికి సరిపడినంత వాళ్ళు వేసుకోవచ్చండి. ఆ తర్వాత ఇదిగోండి కొద్దిగా కారం, కొంచెం కారం అండి. ఇప్పటి వరకు వేసినవి ఏంటంటేనండి, మనం జంతికల కోసం బియ్యపిండి, వాము, ఉప్పు, కారం, జీలకర్ర, తెల్ల నువ్వులు, ఇదిగోండి కొద్దిగా పసుపు కూడా ఇప్పుడు యాడ్ చేస్తుందండి బియ్యపిండిలో. అంటే ఇక కొంతమంది అంటే ఇంక మరి ఒక్కొక్కరు ఒక్కొక్క రకమేమో, ఇంకా మేమైతే ఇంకా ఇలాగా చేస్తున్నామండి. ఆ తర్వాత కొద్దిగంతా దీంట్లో కొంచెము ఒక మసాలా పొడి కూడా లైట్గా వేసిందండి, అంటే టేస్ట్ కొంచెం బాగుంటాయి అన్నట్టుగా వేసింది. ఇదిగోండి కొద్దిగా అంత సోడా ఉప్పు అండి, సోడా ఉప్పు అంటే మా పాప చేస్తుందండి సోడా ఉప్పు. అదిగోండి పక్కనే గిద్దలు కూడా రెడీగా ఉన్నాయి. ఇలాగా అండి మా మిక్సింగ్ అయితే ఇంకెలా ఉంటుందండి. తర్వాత కొంతమంది వేడి నీళ్ళు పోసి కలుపుతారండి మురుకులు జంతికలు గుల్లగా రావడానికి. ఇంకా మేమైతే మరి వేడి నీళ్ళు ఏం పోయట్లేదండి, మామూలుగా చల్ల నీళ్ళే పోస్తున్నాము. ఓకే అండి, కలిపిన తర్వాత ఇలా ముద్దగా అయితే కలుపుకున్నామండి. ఆ తర్వాత ఇదిగోండి చూడండి, ఇలా పైకి అన్నప్పుడు మనకి అదిగోండి అలా తిప్పుకొని మనం కాల్చుకొని పైకి ఇదిగోండి చక్కగా పెద్దగా వస్తామండి. చిన్నగా అయితే ఇంకా లేట్ అయిపోతుంది నిలబడలే మళ్ళీ అనేసి. ఇదైతే తీపి అప్పాల కోసం కలుపుకున్నానండి. నాకు బాగా గుర్తండి, నా చిన్నతనంలో మా అమ్మమ్మకైతే చాలా ఇష్టం అండి. ఇది ఏం లేదండి పిండిలో, ఇది బియ్యపిండి అండి. బియ్యపిండిలో కాస్త చక్కెర, అలాగే కాస్త గోధుమ పిండి ఆరు మైదా కొద్దిగా వేసేసి మిక్స్ చేసేసి కొద్దిగా సోడా ఉప్పు అండి వేసి ఇలా గరిటె జారుగా దీనిని ఇలా కలుపుకోవాలండి. చూడండి ఇదిగోండి ఇలాగ గరిటె జారులాగా కలుపుకోవాలండి. ఇదిగోండి ఇంకా ఇలాగా కన్సిస్టెన్సీ ఈ విధంగా రావాలండి. ఇదిగోండి ఆయిల్ ఇలా వేడెక్కగానే ఇట్లా గరిటెతో పోయటమేనండి. చూసారా ఎలా పొంగిందో? ఇట్లా పొంగుతుందండి, ఏయంగానే ఇలా పొంగుతుంది. మా అమ్మమ్మ గారు అయితే నాకు 5గురు మేనమామలండి. మా మేనత్తలు వండుతుంటే మా అమ్మ ఒక్కతే 5గురు మేనమామలకు తోడుగా. మా అమ్మమ్మ అయితే వాళ్ళని అడిగి మరి ఇదిగోండి ఇలాగా చేయించుకునేదండి. దీన్ని ఇలాగ ఇదిగోండి తిప్పుతూ ఉండాలి. ఇంకా నాకు సరిగా రావట్లేదండి. మా మేనత్తలు అయితే చక్కగా చేసేవాళ్ళండి. ఇవి ఇట్లా 2 పక్కల ఎర్రగా ఉడికించుకోవాలండి.
ఇంకా కారపూస అయితే ఇదిగోండి ఇన్ని అయినాయండి. జంతికలో కారపూస జంతికలు అంటే తర్వాత ఇదిగో నేను చేసిన స్వీట్ అప్పాలు అన్నాను కదండి, అవైతే ఇలా ఉంటాయి. ఇలా ఉన్నాయి కదండి చూడడానికి మందంగా, అలాగా కాస్త తీయగా అదొక టేస్ట్ చాలా బాగుంటాయండి ఇవి కూడా. ఇవ్వండి ఇగో చిన్నగా మన అప్పాల టైప్లో చిన్న అప్పల్లా చేసిందండి. అలాగే ఇదిగోండి మినపవడలు మొత్తానికైతే ఇలా ఇవి చేసుకున్నామండి ఏదో సరదాగా అలాగే ఎప్పుడన్నా చిన్నపిల్లలు మా మనవడు మనవరాలు ఉన్నారు కదండి, వాళ్ళకి స్నాక్స్ లాగా. అలాగే ఇంకా నేను వచ్చాను కదండి, ఇంకా నేను కూడా తింటాను అన్నట్టుగా చేసిందండి. ఇంకా మా పాప కూడా స్కూల్ టీచరేనండి, మామూలుగా MBA చేసింది కానండి, వెంటనే మ్యారేజ్ అయ్యి పిల్లలు, ఇంకా అందుకని ప్రజెంట్ స్కూల్లో చేస్తుందండి. ఈ పిండి వంటలన్నీ కూడా మీకు నచ్చినాయి అని అనుకుంటున్నాను. అంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.